ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 7వ తేదీ ఆదివారం 2023 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 7వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు మొత్తం మీకు మీ జీవితంలో కలిసి రావడం జరుగుతుందండి. అన్ని రకాలుగా కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉండబోతుంది. ప్రతి పనిలో కూడా విజయాన్ని అందుకోగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఊహించని స్థాయిలో లాభాలు కూడా రావటం, చేతి నిండా డబ్బు ఉండటం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అనుకోని విధంగా ఈరోజు మీకు ఆర్థికంగా కలిసి రావడం జరుగుతుంది. ఊహించని స్థాయిలో మీకు చక్కటి లాభాలైతే రాబోతున్నాయి. మీరు ఏది కోరుకుంటున్నారో ఆ విధంగా మీరైతే అన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి రోజుగా ఈ రోజైతే మీకు ఉండబోతుంది. ఎంతో అత్యద్భుతమైన రోజు ఈ రోజు మీకు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ అదృష్టానికి మీరే ఇది కళ నిజమా అనే విధంగా మీకు అయితే ఉండబోతుంది. ఆశ్చర్యంతో మునిగిపోతారు. అన్ని రకాలుగా మీకు అనుకూలంగా ఉండబోతుంది. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఊహించిన విధంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అన్నింటినీ అందిపుచ్చుకొని మీరు ముందంజలో ఉండడమే కాకుండా చేతి నిండా డబ్బును సంపాదించుకొని చక్కటి ఆర్థిక స్థిరత్వాన్ని అయితే పొందగలుగుతారు. ఊహించని రీతిలో అన్ని అనుకూలంగా వాతావరణం ఏర్పడడమే కాకుండా మీ బంధుమిత్రుల నుంచి కూడా మీకు మంచి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. కుటుంబ వాతావరణం అంతా ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఏ దిశగా చూసినా కూడా మీకు ఈరోజు ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండబోతుందండి. చక్కటి అనుకూలత అనేది మీకు ఏర్పడబోతుంది. గతంలో ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో, గతంలో ఏవైతే అనారోగ్య పరిస్థితులను కానీ, ఆర్థిక ఇబ్బందులను కానీ, లేక మానసిక ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి మీరు బయటపడి ఎంతో ఉత్సాహమైన వాతావరణంలో మీరు ఆర్థికంగా నిలదొక్కుని చక్కటి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అయితే మీరు పొందగలుగుతారు. ఏ రకంగా చూసుకున్నా కూడా కలిసొచ్చే కాలం అనే చెప్పవచ్చు. చేతి నిండా డబ్బును సంపాదించుకుంటారు. అసలు డబ్బుకి ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది. మీరు ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా కూడా అవి పదింతలై మీకు మరింత లాభాన్ని అయితే చేకూర్చబోతున్నాయి. ఊహించని రీతిలో అవకాశాలు రావటమే కాకుండా ఊహించని లాభాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీరు చెయ్యలేము అనుకుని వదిలేసిన పనులను కూడా మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. మీకు ఆర్థిక లావాదేవీలను కూడా జరపగలుగుతారు. ఏ పనిలో చేపట్టినప్పటికీ ఆ పనిని ఎంతో చాకచక్యంతో పూర్తి చేయడమే కాకుండా మీరు చక్కటి వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారు. అంతేకాకుండా మీ యొక్క నేర్పు ఓర్పుతో ప్రతి పనిని ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ప్రత్యేకంగా ఆర్థిక లావాదేవీలను అయితే జరపగలుగుతారు. ఎంతో లాభపడే అవకాశం అయితే మీకు ఈరోజు ఉండబోతుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైనా మిమ్మల్ని నిరుత్సాహపరిచినా, మీరు ఈ పనులు చేయలేరు అని మిమ్మల్ని వెనక్కి లాగడానికి చూసినా అటువంటి వారి మాటలను మాత్రం మీరు పట్టించుకోకుండా మీ పనుల మీద మీరు ధ్యాస పెట్టి ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉండబోతుంది. మీ యొక్క పెద్దలు, మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు కొన్ని ప్రత్యేకమైన సలహాలను అయితే ఈరోజు తీసుకోగలుగుతారండి. ప్రతి పని కూడా విజయం వైపే దారితీస్తుంది. అన్ని అనుకూలతలు కూడా మీకు ఏర్పడబోతున్నాయి. ఎలాంటి చికాకులు కానీ, ఒత్తిళ్లు కానీ లేకుండా మీ పనులన్నింటినీ మీరు ఎంతో మెలకువతో, చాకచక్యంతో, ఓర్పుతో పూర్తి చేసుకోగలుగుతారు. అది మీకు ఎంతో మానసిక తృప్తిని అయితే కలుగజేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకోగలుగుతారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో ఈరోజు పాల్గొనగలుగుతారండి. అంతేకాకుండా దైవిక సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనడం జరుగుతుంది. ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుని వెళ్ళడం, అంతేకాకుండా వాటినన్నిటినీ ఎంతో చాకచక్యంగా పూర్తి చేయగలగడం ఈరోజు మీకు ప్రత్యేకతను అయితే ఇస్తుంది. అందరి మధ్యలో కూడా మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక గౌరవప్రదమైన ఒక హోదాని కలుగచేసేలాగా ఈరోజు మీ పనులు అయితే ఉండబోతున్నాయి. అందువలన ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా చక్కగా మీ పనులన్నిటినీ మీరు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఏదైనా విషయాలలో మధ్యవర్తిత్వాలు వహించడం, అంతేకాకుండా ఎక్కడైనా సంతకాలు పెట్టడం, ఇటువంటి విషయాలలో మాత్రం మీరు కొంత జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుంది. మీ పెద్దల యొక్క ఆలోచనల మేరకు, అంతేకాకుండా మీ శ్రేయోభిలాషుల సలహాల మేరకు మీరు అటువంటి వాటిలో ఒకవేళ మీరు జోక్యం కల్పించుకోవలసి వస్తే వారి సలహాల మేరకు అడుగులు వేయటం వల్ల మీరు ఇబ్బందులు పడకుండా బయటపడే అవకాశం అయితే ఉంటుంది.
కానీ మీ సొంత నిర్ణయాలతో ఈరోజు ఎవరికైనా మధ్యవర్తిత్వాలు వహించడం, సంతకాలు కానీ పెట్టడం, మీరు అన్నింటా మీరు భరోసా ఇవ్వడం, ఇటువంటివి చేయటం వల్ల మీరు కాసింత ఇబ్బంది పడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుంది. అందువలన అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాల మేరకు మీరు నిర్ణయాలు తీసుకోవడం మరింత ఉత్తమమైన ఫలితాలను ఇవ్వబోతుందండి. ఇక ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల విషయంలో ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు రాయబోయే పోటీ పరీక్షలకు కానీ, మీరు రాయబోయే విదేశీ పరీక్షలకు కానీ, లేదంటే తరగతి గదిలో రాసే పరీక్షలలో కానీ మీరు మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందగలుగుతారు. మీరు కోరుకున్న స్థాయిలో మీ యొక్క స్థానం అయితే ఉండబోతుంది. అయితే మీ గురువులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ వారి యొక్క సలహాలను మీరు తీసుకుని మీరు ముందడుగులు వేయడం వల్ల మీరు మరింత ఎదుగుదల అనేది చూడటం జరుగుతుందండి. చక్కగా వారి మార్గనిర్దేశకత్వంలో మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళటం వల్ల మీరు మరింత లాభపడటమే కాకుండా ఉన్నతమైన స్థానంలో మీరు చేరుకోవడానికి చక్కటి మార్గం అనేది మీకు ఏర్పడబోతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో ఎలాంటి పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా ఎంతో సునాయాసంగా మీ పనులనైతే మీరు పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీ పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారండి. మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. ఎంతో మానసిక సంతృప్తిని అయితే పొందగలుగుతారు. సకాలంలో మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేయడం వల్ల మీ పై అధికారుల నుంచి కానీ, మీ సహ ఉద్యోగుల నుంచి కానీ మంచి గుర్తింపునైతే మీరు పొందగలుగుతారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి కూడా మీరు అత్యున్నతమైన లాభాలను అయితే పొందగలుగుతారు. చక్కటి రోజుగా మీకు ఈరోజు ఉండబోతుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు మాత్రం నిపుణులైన వారి సలహాలను తీసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుందండి. ఎంతో చాకచక్యంగా మీ పనులన్నింటినీ మీరు ఆర్థిక లావాదేవీలను కూడా జరపగలుగుతారు. ఇక విదేశీ వ్యాపారం చేసే వారి విషయం కనుక చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపారం చేసే వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ వ్యాపారం ఎంతో ముందుకి చక్కగా వెళుతుంది. అన్ని రంగాలలో ఉన్న వారికి కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీ వ్యాపారాన్ని మరింత విస్తరణ చేసే అవకాశాలు అయితే మీకు ఈరోజు ఎదురవబోతున్నాయి. చక్కటి రోజుగా ఈరోజు మీకైతే ఉండబోతుందండి. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఎంతో చక్కగా ఉంటుంది. చక్కటి ఆర్థిక లావాదేవీలను మీరు జరపగలుగుతారు. ఎంతో చక్కగా మీ రోజును అయితే మీరు ఆనందంగా గడపగలుగుతారండి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఊహించని రీతిలో మీ వ్యాపార అభివృద్ధి అనేది ఉంటుంది. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ ఈరోజు ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉంటుంది. అయితే ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని పొందడమే కాకుండా చక్కగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఉన్నారో వారికి ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారంలో మరింత లాభాలను పొందగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకుని చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ, మీ యొక్క సన్నిహితుల నుంచి కానీ మీకు చక్కటి ప్రోత్సాహం అనేది లభించబోతుందండి. ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఉద్యోగినులైన మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉంటుంది. అన్ని రకాల అనుకూలతలు అనేవి ఈ రోజు ఉంటాయి. ఎంతో సునాయాసంగా మీ పనులన్నిటినీ పూర్తి చేసుకోవడమే కాకుండా మీ పై అధికారుల నుంచి కానీ, మీ యొక్క సహ ఉద్యోగుల నుంచి కానీ మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. చక్కటి గౌరవప్రదమైన స్థానంలో ఈరోజు మీరు ఉండబోతున్నారు. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా మీరు చేసే ప్రతి పనికి కూడా వారి నుంచి మద్దతు అనేది లభిస్తుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ప్రేమికుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. చక్కటి రోజుగా మీ రోజు అయితే ఉండబోతుంది. ఇక రాజకీయ రంగంలో ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎంతో గుర్తింపు అనేది లభిస్తుంది. మీ పనులను మీరు ఎంతో చాకచక్యంతో పూర్తి చేయగలగడమే కాకుండా మీరు ఎంతో పేరు ప్రఖ్యాతులను కూడా ఈరోజు పొందగలుగుతారండి. ఎవరైతే
ఆస్తి వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల పట్ల ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా చక్కటి శుభవార్తలనైతే వినగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోధుమలతో చేసిన రొట్టెలను అందరికీ ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడమే కాకుండా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.